హలో అండి, అందరికీ నమస్కారం. మనలో చాలామంది ఒక తప్పు చేస్తుంటాం. మనకు తెలియకుండానే అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తుంటాం. ఈరోజు వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడడం కంటే పని చేసుకుంటూ మాట్లాడడం నాకు ఇష్టం. అందుకని ఇలా నా నైట్ డిన్నర్ రొటీను ఇలా చేస్తూ మీతో మాట్లాడతానండి. వీడియో చివరి వరకు చూడండి, మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. మొన్న నేను ఆ స్టీమర్ని ఆన్లైన్లో కొన్నానమాట. అయితే అది ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ అది ఇప్పుడు అన్బాక్సింగ్ చేశానమాట, అలా చూస్తున్నాను. మన జీవితంలో చాలా సమస్యలకు కారణం ఏంటంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అనే భయం. ఎవరో మనపై కామెంట్ చేస్తారేమో అని, ఎవరో మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని, ఎవరికైనా మన మాట నచ్చకపోతుందేమో అని ఆలోచిస్తూ మన నిజ స్వరూపాన్ని మనమే దాచేస్తాం. చిన్నప్పటి నుంచే మనకి ఒక అలవాటు పెడతారు, అందరితో మంచిగా ఉండాలి అని. అయితే మంచిగా ఉండటం తప్పు కాదు, కానీ అందరికీ నచ్చాలని ప్రయత్నించడం మాత్రం తప్పు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత మంచి వ్యక్తి అయినా సరే విమర్శలు తప్పవు. చరిత్రలో చూడండి, ఎవరైనా కొత్తగా ఏదైనా చేయాలంటే ముందుగా విమర్శలు ఎదుర్కొంటారు. కాబట్టి విమర్శలు రావడం అంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, మీ పని మీరు చేసుకుంటున్నారని అర్థం. శక్తివంతమైన వ్యక్తి ఎలా ఉంటారంటే తన విలువలు తెలిసిన వ్యక్తి అయి ఉంటారు, తన పరిమితులు తెలిసిన వ్యక్తి అయి ఉంటారు, తనకు నచ్చని విషయానికి లేదు కాదు అనగలిగే వ్యక్తి. వీళ్ళే అసలైన శక్తివంతమైన వ్యక్తులు. మనలో చాలామందికి లేదు అనడం రాదు, ఎందుకంటే ఎదుటివారికి లేదు అంటే నచ్చదేమో అని భయం. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి అవును అనడం వల్ల మీ మనసే బాధపడుతుంది. మీ శాంతి కంటే ఎవరి అభిప్రాయం పెద్దది కాదు. మీ జీవితం, మీ ప్రయాణం మీరు నడిపించాలి. ఎవరైనా మీ గురించి మాట్లాడితే మీ పని ఆపేయకండి. ఎవరైనా విమర్శిస్తే మీ కలలను వదిలేయకండి. ఎందుకంటే మీ లక్ష్యం మీకు మాత్రమే స్పష్టంగా ఉంటుంది. శక్తివంతమైన వ్యక్తి అంటే గొంతెత్తి పెద్దగా అరవడం కాదు, ప్రతి ఒక్కరితోనూ వాదించడము కాదు, నిశ్శబ్దంగా తన దారిలో ముందుకు వెళ్ళడం. మనం స్టార్ట్ చేసినప్పుడు ఏ పనినైనా చాలామంది విమర్శిస్తారు, కానీ అందులో మనం సక్సెస్ అయిన రోజున చాలా స్ట్రాంగ్, చాలా గ్రేట్ ఇలాంటి మాటలు వినిపిస్తాయి. ఈరోజు విమర్శించిన వాళ్ళే ఆ రోజు పొగుడుతాయి. అందుకే ఎదుటి వాళ్ళని నచ్చాలని ప్రయత్నించడం ఆపేయండి. అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తూ మీరు ఎన్నిసార్లు మీ మనసును బాధ పెట్టారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి ఎన్నిసార్లు మీ మనసును చంపుకొని మీరు సరే అని అవతల వాళ్ళకి ఓకే చెప్పారు. అలా ఓకే చెప్పిన తర్వాత మీరు మనసులో చాలా బాధపడే ఉంటారు. ఇప్పటికైనా ఆపండి. మీరు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మీ ఆత్మసాక్షిగా మీకు మీరు గౌరవంగా ఉండండి, చాలు. జీవితంలో ఎదగాలి అంటే కొంతమందికి నచ్చకపోవడం సహజం. ఎందుకంటే మీరు ఎదిగితే కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా అని ఆపేస్తామా? ఆపకూడదు. మీ ఎదుగుదల ఆగిపోవడం అది మీకే నష్టం. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో వాళ్ళ కోసం మనం ఎంతో ప్రేమగా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వంటకాన్ని తయారు చేస్తాం. కానీ అది ఇంట్లో అందరికీ నచ్చదు, నచ్చాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క ఫుడ్ ఐటమే అందరికీ నచ్చదు. మరి మీరెలా అందరికీ నచ్చుతారా అనుకుంటున్నారు? మీరు ఒక విలువైన వ్యక్తి. మీ ఆలోచనలకు విలువ ఉంది, మీ కలలకు విలువ ఉంది. కాబట్టి ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. అందరికీ నచ్చాలని ప్రయత్నించకండి. మీ విలువలను మీరు వదిలిపెట్టకండి. మీ లక్ష్యం కోసం మీరు ముందుకు వెళ్ళండి. అందరికీ నచ్చడం అనేది మీ సక్సెస్కి అది కొలమానం కాదు. మీకు మీరు నచ్చడం, మీ విలువను మీరు గుర్తించడం, అదే నిజమైన మీ సక్సెస్, అదే విజయం. శక్తివంతమైన వ్యక్తిగా జీవించండి. మీ దారిలో మీరు నడవండి. మీ జీవితాన్ని మీరు గౌరవించండి. మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఎంత సహాయం చేసినా అది అప్పటికే మెచ్చుకుంటారు. తర్వాత మళ్ళీ మామూలే, మర్చిపోతారు. మళ్ళీ మనం జీవితంలో సక్సెస్ అవుతున్నాము అంటే మళ్ళీ మన మీద విమర్శలు స్టార్ట్ చేస్తారు. మన కోసం మనం బ్రతకాలి, ఇతరుల అభిప్రాయాల ప్రకారం బ్రతకూడదు.
అది మన జీవితానికి ఏమాత్రము మంచిది కాదు. ఇతరుల అభిప్రాయాలు వాళ్ళ జీవితానికి పనికొస్తాయి, మన జీవితానికి కాదు. అందరికీ నచ్చాలని ప్రయత్నించడం మనలోని శక్తిని నెమ్మదిగా చంపేస్తుంది, మనల్ని ఎదగనివ్వదు. ఇప్పటికైనా సరే అవన్నీ ఆఫ్ చేసి మీకోసం మీరు బ్రతకండి. ఈ మధ్య మన వీడియోలో వారంకి 1-2 అయినా సరే మోటివేషనల్ వీడియోలు పెడదాము అని అనుకుంటున్నాను. మోటివేషనల్ వీడియోలతో పాటు మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ ఉంటాయి, తర్వాత ఆధ్యాత్మికమైన పూజలు వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.